నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం మనం చూసుకోవాలి అనుకుంటే 17వ తారీఖున పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి 17వ తారీఖు పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుణగణాలు ఎలా ఉంటాయి, 2024లో ఈ 17 పుట్టిన బిడ్డ కానీ బాబు కానీ పాప కానీ లైఫ్ ఎలా ఉండబోతుంది, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో 17 అనేది ద మోస్ట్ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్స్. ఈ 1 to 31లో ఒక 4 to 5 డేట్ ఆఫ్ బర్త్స్ హయ్యెస్ట్ పవర్ ఉంటాయి. దాంట్లో 17 కూడా ఒకటి. 17 అనేది 1 సూర్య భగవానుడు, 7 కేతు భగవానుడు కలయిక. 1 and 7 కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. చాలామంది ఏమంటే 17న బాబు పుట్టాడు లేదా పాప పుట్టిందంటేనే అరే శనిలో పుట్టాడు అని తల్లిదండ్రులు బాధపడేది చాలా విన్నాను. ఈ 17th పుట్టిన వాళ్ళకి పేరు కానీ తల్లిదండ్రులు బాగా పెట్టగలిగితే ఈ 17th పుట్టిన వాళ్ళకి అస్సలు అడ్డంకులు లేవు. వీళ్ళు ప్రతిరోజు గెలుస్తూనే ఉంటారు. దే ఆర్ బార్న్ టు విన్. అంటే 17 అనేది శని రూపం కాదు. పేరు బాగా పెడితే 17 ఈజ్ ఈక్వల్ టు 8, 8 ఈజ్ ఈక్వల్ టు మనీ, నేమ్, ఫేమ్, పాపులారిటీ అండ్ దే విల్ బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్. సో 17న పుట్టిన వాళ్ళు ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి 17th జనవరి ఎంజీఆర్ సో ఎక్కడో కర్ణాటకలో పుట్టి బతుకుదెరువు కోసం చెన్నైకి వచ్చి సినిమాల్లో వేషాలు ఎత్తుక్కొని అక్కడ స్టార్ అయ్యి అక్కడే ముఖ్యమంత్రి అయ్యి చనిపోయే రోజు వరకు ఆయన చెన్నై ముఖ్యమంత్రిగానే ఉన్నారు ఆయన. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 17th జనవరి ఎంజీఆర్. 17th ఫిబ్రవరి కేసీఆర్. సో ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ, 2 సార్లు ముఖ్యమంత్రి. ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చకుండా ఉంటే ఖచ్చితంగా 3సారి ఆయనే గెలవాలి. పార్టీ పేరు మారడం వల్ల ఆ కేసీఆర్ పేరులో ఉన్న బలము తగ్గిపోయింది. బీఆర్ఎస్ అంటే చాప చుట్టేయాలి, టీఆర్ఎస్ అంటే గెలవాలి. సో ఇప్పుడన్నా టీఆర్ఎస్ నాయకులు ఆ బీఆర్ఎస్ తీసేసి మనము సెంట్రల్ లెవెల్లో వద్దు, మన స్టేట్ మన తెలంగాణ ముద్దు అనుకొని టీఆర్ఎస్గా పేరు మార్చుకోగలిగితే మళ్ళా వాళ్ళు పవర్లోకి వస్తారు. బీఆర్ఎస్ఏ పెట్టుకుంటే ఆ పార్టీని ఇంకా పక్కకు పెట్టుకోవాల్సి వస్తుంది, చుట్టేయాల్సి వస్తుంది, క్లోజ్ అవ్వాల్సి వస్తుంది. ప్యాక్ అంటే బీఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ఆఫ్ ద పార్టీ అన్నమాట. సో 17th మార్చ్ సిఎన్ అనాదొరై, గురు ఆఫ్ ఎంజీఆర్ అండ్ కరుణానిధి, వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్. 17th మార్చే పునీత్ రాజ్ కుమార్. సో 17th ఏప్రిల్ మై ఫాదర్ నెహ్రూ. సో ఎవరైనా సరే ఒక లగ్జరీ లైఫ్లో ఉన్నాము, ఆ లైఫ్లో వదిలేసి ఇబ్బంది అంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలియని ప్లేస్లోకి ఎలా ఇష్టపడతారు. బిహెచ్ఎల్లో డీజీఎంగా ఉండి 1983లో జర్మనీ, ఫ్రాన్స్, యూరో అన్ని కంట్రీస్ వెళ్ళి వచ్చి మనకు 110 kV డిజైన్లు తీసుకొచ్చింది నాన్నగారు బిహెచ్ఎల్కి. సో 87లో ప్రమోషన్ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ రిజైన్ చేశారు. న్యూమరాలజీ మీద పిచ్చితో. న్యూమరాలజీ అందరికి చెప్పాలి, న్యూమరాలజీ వల్ల ప్రతి ఒక్కరికి మంచి సొల్యూషన్ దొరుకుతుందని ఆయన 1987లో. ఇప్పుడు చాలామంది న్యూమరాలజీ చెప్తుంటారు, 10వ క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, తెలియని వాళ్ళు. నాకు రోజు కనీసం 100 షీట్స్ వస్తున్నాయండి. మేము ఇక్కడ కొత్తగూడలో పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాము, మేము పలానా దగ్గర తీసుకున్నాము, అనంతపూర్లో తీసుకున్నాము, కర్నూలులో తీసుకున్నాము అని. అన్ని రాంగ్ కరెక్షన్సే. దీనివల్ల ఏమంటే న్యూమరాలజీ చెడ్డ పేరు వస్తుంది. మీరు ఎవరి దగ్గరికి పోతున్నారు? మీరు రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నారా? కరెక్ట్ పర్సన్ చేయించుకుంటున్నారా? సో తప్పు మీదే. వెళ్తే ఎవరన్నా ఆఫీసులు పెట్టుకుంటారు, వస్తుంటే ఇంకా నడుపుతారు. మనం వెళ్ళడం మానేస్తే వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు ఆఫీసులు. సో రాంగ్ పర్సన్ దగ్గర కరెక్షన్స్ తీసుకోవడం నెగిటివిటీ. మీకు హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, ఆయుష్ తగ్గిపోతుందండి. ఇది పేరంటే ఉత్త పేరు కాదు, ఇది మీ జీవితం. సో ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పాలనుకున్నాను. సో 17th ఏప్రిల్ మా నాన్నగారు నెహ్రూ గారు, 17th సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు. సో ఆయన 5 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రజెంట్ 2వసారి ప్రధానమంత్రి, రేపు 3వసారి కూడా ప్రధానమంత్రి అవకాశాలు పుష్కలంగా.
సో బీజేపీ మే విన్ మోర్ దెన్ 350 సీట్స్ ఇండిపెండెంట్లీ. ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు వాళ్ళ పవర్ని పెంచుకుంటున్నారు, ప్రతిపక్షాలని డౌన్ చేస్తున్నారు. బీజేపీలో 1 నంబర్ ఉంది, ఈ 1 నంబర్ పైకి వెళ్ళిందంటే కిందకి రాదు. సో నెక్స్ట్ టైం కూడా మళ్ళా బీజేపీనే. అది నరేంద్ర మోడీ పవర్ వల్ల. సో నరేంద్ర మోడీ పేరులో 41 నంబర్ ఉంది, శాశ్వతమైన పేరు కీర్తి. ఎంజి రామచంద్రన్ పేరులో కూడా 41 నంబర్ ఉంది, శాశ్వత పేరు కీర్తి. కేసీఆర్లో కే అంటే 2, సి అంటే 3, ఆర్ అంటే 9, 14వ నంబర్ శాశ్వతమైన పేరు కీర్తి. 41 తిప్పిస్తే 14. వీళ్ళందరూ 17th పుట్టారు, వీళ్ళందరి పేరులో 14 నంబర్ ఉంది. ఒక హీరోయిన్ సదా కూడా 14 నంబరే. సో సినిమాల్లో బాగా రానిచ్చారు. సో ఈ 17th పుట్టిన వాళ్ళలో ఈ నంబర్స్ రావడం వలన వాళ్ళ పవర్ పెరిగిపోతుంది. సో ఈ 17 పుట్టిన వాళ్ళు 1 అంటే సూర్య భగవానుడు దీవెనల వల్ల లీడర్షిప్గా ఉంటారు, అంటే పవర్ఫుల్ లీడర్స్గా ఉంటారు. దే ఆర్ బార్న్ లీడర్స్. పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్లో లీడర్స్ కావచ్చు, సినిమా ఫీల్డ్లో కావచ్చు. ఈ 1 నంబర్ ఉంటే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. 7 అంటే కేతు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ జుట్టు పట్టుకోవాలి బాగా తెలిసిన నంబర్ 7. సో ఎవరికి దొరకకుండా తప్పించుకుంటూ వెళ్ళేవాడు 7. ఈ 7 ఉన్నప్పుడు 7 సముద్రాలు వాళ్ళ పేరు దాటుతుంది. సో 1-7 కాంబినేషన్లో పుట్టిన పాప కానీ బాబు కానీ అదృష్టవంతులు. తల్లిదండ్రులు మంచి పేరు ఇవ్వలేకపోతే ఆ అదృష్టాన్ని తీసుకోలేరు. పేరు బాగాలేకపోతే 17 ఏమవుతుందంటే శని ప్రభావం స్టార్ట్ అవుతుంది. అన్ని పనులు లేట్ అవుతాయి. 3 ఏళ్ళు అవ్వాల్సిన పని 1-2 సంవత్సరాలు అవుతూనే ఉంటాయి, పనులు కావు. అరే వీడు 17న పుట్టాడు, ఈ పనులన్నీ లేట్ అవుతున్నాయి అనుకుంటారు. పేరు బాగా పెట్టకపోవడం కారణం. సో 17 అనేవాళ్ళు ప్రపంచానికి దిక్సూచిగా ఉంటారు. వీళ్ళకి జరగబోయేది అంటే మనము ఒక వారం ముందు ప్లాన్ చేసుకుంటామో, లేకపోతే ఒక నెల ముందు ప్లాన్ చేసుకుంటామేమో. ఈ 17th పుట్టినోళ్ళు 20 ఏళ్ల ముందే ప్లాన్ చేసుకుంటారు. మల్టీ టాలెంటెడ్. బుర్రలో ఒక లెక్క కాదు, చాలా లెక్కలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడేం చేయాలి, అక్కడేం చేయాలి ముందే ప్లాన్ చేసుకుంటుంటారు. మల్టీ టాలెంటెడ్. సో బ్రెయిన్ మల్టీ థింకింగ్. సో వీళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్గా ఉంటారు. కొండొచ్చి పైన పడుతుందని అన్నా కూడా చలించరు, భయపడరు. పడినాక చూసుకుందాం అంటారు. ధైర్యం ఎక్కువ, మొండి పట్టుదల ఎక్కువ. వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా ధైర్యంగా చేసుకుంటూ పోతారు 17th పుట్టినోళ్ళు. వీళ్ళకి ఆలోచనలు పెద్దవి, కోరికలు పెద్దవి, పెద్ద పెద్ద టార్గెట్స్ రీచ్ అవుతారు. సో మా పాప కూడా 17th పుట్టింది. సో చిన్న కారు చూపించి ఈ కారు కొందామా, రోల్స్ రాయల్స్ కొందాము, లేదా పేర్లు కూడా నాకు నోట్లో సరిగ్గా తిరగవు, అన్ని 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు ఆ కార్ల పేర్లు చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు కాదు, 5వ క్లాసు 4వ క్లాసు ఉన్నప్పుడే చెప్పేది, ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద చెప్తా ఉంది. సో 17th పుట్టిన వాళ్ళకి కోరికలు, పెద్ద కోరికలు ఉంటాయి, పెద్ద ఆలోచనలు ఉంటాయి. అండ్ ఆ కోరికల్ని ఎలా నెరవేర్చుకోవాలో ఆ 17 నేర్పిస్తుంది. నరేంద్ర మోడీ గారు ఊహించుంటారా ముఖ్యమంత్రి అవుతాను అనేసి, ప్రధానమంత్రి అవుతారని వాళ్ళు ముందే ఊహించుంటారు. కేసీఆర్ గారు కూడా ముందే తెలంగాణ ఊహించారు. సో దానికి తగ్గట్టు ఆయన అడుగులేశారు, సాధించుకున్నారు. ఈ 17th పుట్టినోళ్ళు చాలామందికి దారి చూపించే వాళ్ళుగా ఉంటారు, మల్టీ టాలెంటెడ్ పీపుల్గా ఉంటారు. అండ్ వెరీ వెరీ స్టబర్న్. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా స్టబర్న్గా ఉంటారు. అండ్ దే ఆర్ పాజిటివ్ థింకర్స్ అండ్ దే ఆర్ మోటివేటర్స్. ఈ 17th పుట్టిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. సో లక్కీ నంబర్ 8. లక్కీ కలర్ బ్లాక్ కలర్. సో బ్లాక్ ఎక్కువ వేసుకుంటే మంచిది. కనీసం శనివారం అన్నా బ్లాక్ షర్ట్ కానీ బ్లాక్ ప్యాంట్ వేసుకుంటే చాలా మంచిది. అండ్ లక్కీ వారం శనివారం. లక్కీ ఇంపార్టెంట్ వర్క్స్ శనివారం స్టార్ట్ చేసి చాలా బాగుంటుంది. లక్కీ స్టోన్ నీలం, బ్లూ సఫైర్, మోర్ దెన్ 3 carats, రైట్ హ్యాండ్, మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్, లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు. ఈ స్టోన్స్ మనము తిరుపతి, కాళహస్తి మధ్యలో అంజిమేడులో
స్పెషల్గా తయారు చేయించి మన క్లయింట్స్కి ఇస్తున్నాం. ఎందుకంటే 108 రోజులు పూజలు ఉన్న స్టోన్స్కి పవర్ ఎక్కువ. ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల మన శత్రువులు మన ముందు తగ్గిపోతారు, ఓడిపోతారు, లేదా దూరం అయిపోతారు. సో ఈ 17th పుట్టిన వాళ్ళకి 2024 2024 ఈజ్ ఈక్వల్ టు అగైన్ 8 చాలా బాగుంటుంది. సో ఈ 17th పుట్టిన వాళ్ళు, 8th పుట్టిన వాళ్ళు, 26 పుట్టిన వాళ్ళకి 2024లో సక్సెస్ మీద సక్సెస్. ఎగ్జాంపుల్ 8th పుట్టారు రేవంత్ రెడ్డి గారు, ఎలక్షన్స్ డిసెంబర్లో జరిగాయి. సో డిసెంబర్ ఆల్మోస్ట్ 2024 పవర్ పడుతుంటుందన్నమాట. సో ఆయన పుట్టింది 8, మంత్ ఇయర్ గుర్తు మళ్ళీ 8, 2024 ఈజ్ ఈక్వల్ టు 8, ఆయన సీఎం అయ్యారు. సో ఈ 8లో పుట్టిన వాళ్ళకి 2024లో పట్టిందల్లా బంగారం, మంచి గ్రోత్, డెవలప్మెంట్, మనీ వైజ్ చాలా వెనకేసుకుంటారు, మంచి సక్సెస్ చూస్తారు. సో ఈ 17లో పుట్టి కూడా మీరు ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో బలం ఎంత ఉందో ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే అవి మీ హెల్త్ని, వెల్త్ని, రిలేషన్స్ని చెడగొడతాయి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం చెక్ చేసుకొని, పేరులో బలం బాగుంటే యు ఆర్ లక్కీ, బాగాలేకపోతే న్యూమరాలజీ గైడెన్స్ అంటే ఒక లెటర్ మార్పు, సర్టిఫికెట్స్ ఉంటాయి. ఎలా సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చెయ్యం. నీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పినట్టు స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకొని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు అసలు మన పేరులో ప్రాబ్లం ఉందా లేదా, రాంగ్ నంబర్స్ ఏంటి? సో రాంగ్ నంబర్స్ 12 నంబర్స్. ఈ 10 నంబర్స్ కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. 1, 6 వస్తే హెల్త్ ప్రాబ్లం, అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. 6, 3 అంటే ధ్వంసం. 6 అంటే రాక్షసు, 3 అంటే దేవతలు. ఒకే పేరులో 6, 3 అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది, కాపురం పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. సో బ్యాడ్ నంబర్స్ 12 నంబర్స్. ఫస్ట్ బ్యాడ్ నంబర్ 12 ముందుకెళ్తారు, ఎంతవరకన్నా ముందుకెళ్తారు, బట్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు 12లో ఉన్నారు, మీకు 24, 25 ఇయర్స్, రివర్స్ అవుతారంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా, కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు. కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 34 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చెప్పినానంటే అది 100% సత్యం. అండ్ నేను డాక్టర్గా 7 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను. నా భార్య కూడా డాక్టరే. నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాలజీ కన్నా 10 టైమ్స్ ఎక్కువ. మా నాన్నగారు బలవంతంతో వచ్చా. ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా. నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు. లేకుంటే ఐ కెన్ ఎర్న్ 100 టైమ్స్ మోర్ యాజ్ ఎ డాక్టర్. సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను. చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు. నేను చెప్పింది కూడా ఇని పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. బ్యాడ్ లక్ పెరుగుతూనే ఉంటుంది కదా. సో 12 నంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్. 13ని డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, సడన్ కొలాప్స్ నంబర్. 18ని డైవర్స్ నంబర్. 19 సడన్ డెత్ నంబర్. ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు, నేను కింగ్ అని అంటుంటారు. 19 నంబర్లో సావిత్రి, సిల్క్ స్మిత, హీరో శ్రీహరి ఆ ముందు వరకు బాగానే ఉన్నారు. మళ్ళీ 45 ఇయర్స్ శ్రీహరి, 37కి సిల్క్ స్మిత, 40కి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు. 27 అప్ అండ్ డౌన్, పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది. ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్. 27 సడన్ డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తమైన లైఫ్. 48 ఈజ్ ఈక్వల్ టు 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో, ఫైనాన్షియల్ అలాంటి ప్రాబ్లమ్స్ 64. ఈ 12 నంబర్సే బ్యాడ్. 88 నంబర్స్ మంచివి. బట్ మీకు ఏ నంబర్ కరెక్టో ఆ నంబర్ పెట్టుకుంటేనే అదృష్టం. మెడికల్ షాపులో 100 మాత్రలు ఉన్నాయి, ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు. షుగర్ ఉన్నోడికి షుగర్ మాత్రమే వేసుకోవాలి, కరెక్ట్ మాత్ర.
మెట్ఫార్మిన్ అంటే మెట్ఫార్మిన్, గ్లైకోమెట్ అంటే గ్లైకోమెట్. తప్పు మాత్రం వేసుకుంటే పని చేయదు, డైనిల్ వేసుకుంటే పని చేయదు. సో ఎవరికి ఏది వేయాలనేది నాకు తెలుసు. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి, సంఖ్య ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, నా దగ్గర కొలత ఉంది. నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్. కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, మా బ్రదర్స్ ఆన్సర్ చేస్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్కి, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి, ఏ నంబర్కైనా ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంతమందికి 5 మందికి నంబర్స్కి పెట్టద్దండి. ఇంతమంది కూడా మీ డీటెయిల్స్, మీ పుట్టుక, మీ రహస్యాలు చూడకూడదు. ఒక నంబర్కే పెట్టండి. చాలామంది ఆ నంబర్కి, ఈ నంబర్కి, ఆ నంబర్కి, అన్ని నంబర్లు పెట్టి అన్ని నంబర్కి కాల్ చేస్తున్నారు. ఇది దోషాలను ఇస్తుంది. ఇది పేరు కాదండి, మీ జీవితం. సో మీరు వాట్సాప్ పెట్టాక 24 అవర్స్ లోపల, కొంతమందికి 10 మినిట్స్కి, కొంతమంది 20 మినిట్స్కి, కొంతమంది 30 మినిట్స్కి, కొంతమంది 1 అవర్కి, మ్యాక్సిమం టైం 24 అవర్స్ రిప్లైలు వస్తాయి. మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు, యు ఆర్ లక్కీ. మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్. మీ పేరు బాగాలేకపోతే, ఏ నంబర్ బాగాలేదు, నేను సిస్టంలో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను. ఆ నంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా, ఓపిక ఉంటే. సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుని, చాలా బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు. బాగలేదో లేదు చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి. దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి, ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది మాకు పాప పుట్టింది, బాబు పుట్టాడు, పేరు పెట్టండి. సో చిన్నపిల్లలకి ఇలా వాట్సాప్ చేయకండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు. నేను ఈ పేరు అనుకుంటున్నాను, మీరు 5 పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు, మృత్యు నంబర్ అని చెప్పలేను. సో చిన్నపిల్లలకి బిలో 7 ఇయర్స్ వాట్సాప్ చేయకండి. స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేనే ఒక 10-12 పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపించడం జరుగుతుంది. సో మీ పేరు బాగున్న వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను, ఫోన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకున్న 34 ఏళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను. రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి, ఎవరో ఒకరిని తెచ్చిపెట్టుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు. దీనివల్ల 100% రాంగ్ రిజల్ట్స్. ఎందుకంటే నాకు వచ్చే 152 షీట్లు రోజు చూస్తున్నాను, అన్ని రాంగ్ కరెక్షన్సే అండి. దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి, మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి. మంచిగా చెప్పే వాళ్ళకి చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే మీరు ఎవ్రీ సండే మణికొండలో ఆయన్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే కలవచ్చు. ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఎవరైనా న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.